జనవరి 2025 మేషరాశి ఫలాలు. జనవరి నెల మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. ఈ నెలలో కొన్ని ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇవ్వగా, కొన్ని ప్రత్యర్థులు లేదా ఆటంకాల కారణంగా నిరాశకు గురి చేయవచ్చు. ఈ నెలలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా జీర్ణ సంబంధ సమస్యలు కలిగే అవకాశం ఉన్నందున ఆహార నియమాలను పాటించటం మంచిది. మసాలా పదార్థాలు మరియు తేలికపాటి, ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలను మానుకోవడం వల్ల సమస్యల్ని నియంత్రించవచ్చు. ప్రయాణాల వల్ల అలసట మరియు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గృహంలో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇది కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగించవచ్చు. అయినప్పటికీ 18వ తేదీ తరువాత కొంత ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఈ సమయంలో మీరు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు, తద్వారా ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల సాధించవచ్చు. జూదం లేదా ఊహా పనులలో భాగస్వామ్యం అవ్వడం వల్ల నష్టాలు పొందే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ఈ మాసంలో నష్టాలను నివారించేందుకు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రయత్నాలు ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనివల్ల నిరాశ ఎదురవుతుందని భావించవచ్చు. ఏ పనినైనా చేయడం ముందు ఆలోచనతో మరియు క్రమశిక్షణతో వ్యవహరించాలి. కొత్త అవకాశాలు మీకు మంచి ఫలితాలను ఇవ్వగలవు, ముఖ్యంగా 18వ తేదీ తరువాత. ఈ కాలంలో మీరు కొత్త పనుల కోసం చేసే ప్రయత్నాల్లో విజయం సాధించవచ్చు. కుటుంబంలో సొంత మనుష్యులతో విరోధాలు మరియు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. వాటిని సహనంతో పరిష్కరించడం అవసరం. ఇతరులతో మీ మంచి సంబంధాలను కాపాడుకోవడం కోసం మంచి మాటలు మాట్లాడడం చాలా ముఖ్యం. మాసాంతంలో కుటుంబ సంబంధాలు కొంత మెరుగుపడతాయి మరియు మీకు సాంత్వనను అందిస్తాయి. ఈ నెలలో కొన్ని ప్రయాసతో కూడిన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వీటి వల్ల మీరు శారీరకంగా అలసిపోవడం లేదా ఆర్థిక ఖర్చులు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొనవచ్చు. ప్రయాణాలను అవసరమైతే మాత్రమే చేయాలి. ఈ నెల చివరి రోజులు కొంత శాంతి మరియు సౌఖ్యం అనుభవించగలుగుతారు. కొత్త పనులు మరియు ఆదాయ మార్గాలు సానుకూలంగా ఉంటాయి. ఈ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు ఓం రుద్రాయ నమః అని 21 సార్లు జపించండి. జనవరి 2025 వృషభ రాశి ఫలాలు. ఈ నెలలో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి శరీర ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది మీకు మానసిక ఆనందాన్ని మరియు విశ్రాంతిని అందిస్తుంది. ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల పాజిటివ్ అభిప్రాయం కలిగి ఉండి, మీ ఆరోగ్య సంబంధమైన కార్యక్రమాలను మరింత క్రమబద్ధంగా నిర్వహించవచ్చు. మనసు ఉల్లాసంగా ఉండడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారు. ఈ నెలలో మీరు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇది మీ జీవితానికి కొత్త ఉల్లాసాన్ని తెచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాలు మీకు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాన్ని మరియు మీ సామాజిక సంబంధాలను మరింతగా పెంపొందించే అవకాశాన్ని కలిగిస్తాయి. ఈ మాసంలో 10వ, 14వ, 15వ తేదీలలో ప్రయాణాలు చేయవలసి వస్తే జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో దృష్టి పెట్టకపోతే చిన్న చిన్న ప్రమాదాలు లేదా నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలకు ముందు పూర్తి ప్రణాళిక చేసుకోవడం మంచిది. ద్వితీయ వారం సమయంలో సంతానానికి సంబంధించి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ఈ సమస్యలతో మీరు కొంత ఆందోళన చెందవచ్చు, కానీ వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇష్టమైన వారికి సంబంధించి అశుభవార్త వినే అవకాశముంది. ఇది మీకు మానసిక క్షోభను కలిగించవచ్చు.
ఇటువంటి పరిస్థితుల్లో మానసికంగా స్థిరంగా ఉండి ఇతరులకు మద్దతు ఇవ్వడం అవసరం. ఈ మాసంలో తృతీయ వారం నుండి 21వ తేదీ తరువాత మీకు కార్యసిద్ధి కలుగుతుంది. మీరు పెట్టిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది. దూర స్నేహితులతో మళ్లీ కలవడం వల్ల మీ జీవితంలో కొత్త ఆనందాన్ని తెస్తుంది. నెల మొత్తం ధనాదాయం సాధారణ స్థాయిలో ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం అవసరం. ముఖ్యంగా అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. నూతన ఆదాయ మార్గాలు అన్వేషించడం ద్వారా మెరుగైన ఆర్థిక స్థితిని సాధించవచ్చు. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు ఈ నెలలో విజయవంతం కావచ్చు. ఇది కుటుంబానికి కొత్త ఆనందాన్ని మరియు ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. పరిహారం: ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించండి మరియు స్వీట్స్ పంచండి. గోశాలలో లేదా పేదలకు సహాయం చేయడం ద్వారా పుణ్యకార్యాలు చేయండి. జనవరి 2025 మిథున రాశి ఫలాలు. ఈ మాసం నిరుద్యోగుల కోసం మంచి అవకాశం తెస్తుంది. అతి కష్టం చేసిన తర్వాత మీకు ఆశించిన ఉద్యోగం లభించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో ప్రముఖ వ్యక్తులతో ఉన్న పరిచయాలు మీకు కొత్త అవకాశాలను అందించవచ్చు. రాజకీయంగా పై స్థాయిలో ఉన్న వ్యక్తుల సహకారం వల్ల మీకు ప్రత్యేకంగా లాభాలు లభిస్తాయి. వృత్తి మరియు వ్యాపార రంగంలో సామాన్యమైన ఫలితాలు ఎదురైనా మీరు మీ ప్రయత్నాలను కొనసాగించడం ద్వారా మెరుగైన స్థాయికి చేరుకోగలుగుతారు. ఈ మాసం ఆర్థికంగా బాగుంటుంది. ధనాదాయం నిలకడగా ఉంటుంది మరియు కొన్ని ఆకస్మిక లాభాల వలన మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు. బంధువుల సహకారం మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించవచ్చు. ఈ నెలలో తృతీయ వారం సమయంలో గృహంలో ఆకస్మిక శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా బంధు సమాగమం జరుగుతుంది. ఇది మీకు మంచి ఆనందాన్ని మరియు మీ కుటుంబంతో సంబంధాలను మరింత మధురంగా మార్చుతుంది. మాసాంతానికి మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్త మీరు వినే అవకాశం ఉంది. ఇది మీ జీవితంలో కొత్త మార్పును మరియు సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. స్త్రీ మూలక లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇది ఆర్థికంగా మరియు మానసికంగా మీకు బలాన్నిస్తుంది. పునర్వసు నక్షత్రానికి చెందినవారు ఈ మాసంలో తమ వివాహ ప్రయత్నాల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. దీనివల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పరిహారం: బుధవారం రోజున గణపతిని పూజించండి మరియు పంచరత్న లడ్డు నైవేద్యం పెట్టండి. పేదల సహాయం చేయడం ద్వారా మానవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. గోమాత్ర దానం చేయడం ద్వారా పుణ్యం పొందండి. ఈ మాసంలో సానుకూల మరియు ప్రతికూల పరిస్థితులు కలిసి ఉంటాయి. సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు మరింత శ్రేయస్సు, విజయాన్ని అందించుకోవచ్చు. జనవరి 2025 కర్కాటక రాశి ఫలాలు. ఈ మాసం ఆర్థికంగా కాస్త సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ధన ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల కొన్ని కాల్పనిక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే ఖర్చుల పరంగా మరింత జాగ్రత్తగా ఉండి అవసరమేని ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆర్థిక పరిస్థితిని నియంత్రించవచ్చు. అనవసరమైన పెట్టుబడుల నుంచి తప్పుకోవడం మంచిది. అవివాహితులకు ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు కొంత కష్టం మీద విజయవంతం కావచ్చు. మీరు అతిగా ఆలోచించడం వల్ల కొన్ని మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సమయాన్ని వృధా చేయకుండా ముందుకు సాగడం మంచిది. కుటుంబ సభ్యుల మరియు పెద్దల సహాయం తీసుకోవడం ద్వారా మీ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో వృత్తి మరియు వ్యాపార రంగం సామాన్యంగా కొనసాగుతుంది. వృద్ధి ఆశించినంతగా ఉండకపోయినా అనుకూల సమయానికి కష్టపడి పనిచేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు.
మీ పనితీరు పట్ల నమ్మకంతో ఉండటం మరియు సమర్థవంతమైన వ్యూహాలను పాటించడం ద్వారా కొంత పురోగతి సాధించవచ్చు. ఈ మాసంలో కొన్ని తేదీలు 9, 13, 17, 23 మరియు 29 ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజులుగా కనిపిస్తున్నాయి. ఈ తేదీల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం లేదా కొత్త ప్రారంభాలు చేయడం మానుకోవడం మంచిది. ఈ రోజుల్లో మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండాలి. పరిహార సూచనలు: ప్రతిరోజు ఉదయాన్నే చంద్రుడిని పూజించండి మరియు ఓం సోమాయ నమః అని 11 సార్లు జపించండి. పున్నమి రోజున అన్నదానం చేయడం మంచిదైన ఫలితాలను అందిస్తుంది. శివుని ఆలయానికి వెళ్లి పూజలు చేయడం మీ మానసిక ప్రశాంతతను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. ఈ మాసం కొన్ని సవాళ్లతో కూడినదైనప్పటికీ సానుకూల దృష్టి మరియు సమర్థమైన ప్రణాళిక ద్వారా మీరు మెరుగైన ఫలితాలను పొందవచ్చు. జనవరి 2025 సింహరాశి ఫలాలు. ఈ మాసంలో నలుగురిలో మీరు ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. మీ పనితీరు మరియు సమర్థతకు ఇతరుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమాజంలో మీ గౌరవం పెరగడం మీకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ మాసం పదోన్నతులు లేదా కొత్త బాధ్యతలతో చాలా మంచి అవకాశం ఇస్తుంది. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు చేసేవారికి ఇది సరైన కాలం. మంచి అవకాశాలు రాబడే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలను ఆశించిన స్థాయిలో పొందుతారు. కొత్త ఒప్పందాలు మరియు వ్యాపార లావాదేవీలు ఫలప్రదంగా ఉంటాయి. ఈ మాసంలో కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ సభ్యులకు ప్రేరణగా మారుతాయి. కుటుంబంలో సంకల్ప సిద్ధి తోడవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఆత్మీయత పెరుగుతుంది మరియు మీరు ఆనందకర సమయాలను గడుపుతారు. ఈ మాసంలో ద్వితీయ వారంలో విహారయాత్రలు జరుగుతాయి. మీరు మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ఆనందమయ సమయాలను గడుపుతారు. ఇది మిమ్మల్ని తాజాగా మరియు ఉల్లాసంగా ఉంచుతుంది. ఈ మాసంలో మీరు ఉన్నత వర్గ వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఏర్పరుచుకుంటారు. ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో తన్మూలక లాభాలను కలిగించవచ్చు. ఈ కొత్త సంబంధాలు మీ సామాజిక స్థాయిని మరింతగా పెంచుతాయి. 16వ తేదీ తరువాత మీరు నిలకడైన జీవనాన్ని అనుభవిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత మరియు వృత్తి సంబంధమైన విషయాల్లో మీరు మరింత స్థిరత్వాన్ని పొందుతారు. సారాంశం: జనవరి 2025 సింహరాశి వారికి ఆనందకరమైన మరియు సానుకూల మార్పులతో కూడిన మాసం. సమర్థత, అనుభవం మరియు మీ నైపుణ్యాలను ఉపయోగించి మీరు ఈ కాలాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. శుభప్రారంభాలు మరియు పదోన్నతులు ఈ మాసాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. పరిహార సూచనలు: ఆదిత్య హృదయం స్తోత్రం ప్రతిరోజు పఠించండి. సూర్య దేవుడికి నెయ్యి దీపం వెలిగించడం మంచి ఫలితాలను అందిస్తుంది. ఆదివారం నారింజ లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. జనవరి 2025 కన్యా రాశి ఫలాలు. ఈ మాసం సామాన్య ఫలితాలతో సాగుతుంది. మీరు చేస్తున్న పనుల్లో ఆకస్మిక విఘ్నాలు ఎదురవుతాయి. ఇవి మీ సహనాన్ని పరీక్షించగలవు. మీ అధిక శ్రమ ద్వారా మాత్రమే కొన్ని లక్ష్యాలను చేరుకోగలరు. ఈ మాసంలో పితృ సంబంధిత విషయాలు మీకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. కుటుంబంతో సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు సరైన ఆలోచన చేయాలి. కుటుంబ సభ్యుల మద్దతు పొందేందుకు మీ తట్టుబాటు మరియు సహనం అవసరం. వృత్తి జీవనంలో ఉద్యోగస్తులకు కొంత ఉపశమనం ఉంటుంది. ఉద్యోగ మార్పిడి కోరుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులు సామాన్య లాభాలను పొందుతారు. నూతన పెట్టుబడులు చేయడానికి మాసం అంతగా అనుకూలం కాదు. ఈ మాసంలో వివాహ ప్రయత్నాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి.
నూతన సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది అవివాహితులకు సానుకూలమైన కాలం. విద్యార్థులకు పోటీ పరీక్షలలో ప్రతికూల వాతావరణం ఎదురవుతుందని సూచన ఉంది. ఫలితంగా మరింత కృషి మరియు సమయపాలన అవసరం. కోచింగ్ లేదా మార్గదర్శకుల సహాయం తీసుకోవడం మంచిదిగా ఉంటుంది. రైతులకు ఈ మాసం కొంత సవాలుతో కూడినదిగా ఉంటుంది. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సరైన వ్యవసాయ పద్ధతులు అనుసరించాలి. మాసాంతం సూచనలు, సహనం మరియు తట్టుబాటు మీకు ఈ మాసం మంచి మార్గాలను అందించగలవు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. పరిహారాలు: ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించండి. బుధవారం విధవుల వద్దకు పచ్చి నూనె లేదా పచ్చని వస్త్రాలను దానం చేయడం మంచి ఫలితాలను అందిస్తుంది. గణపతిని పూజించడం మరియు ఆయనకు దుర్వ అర్పించడం వలన అభీష్ట ఫలితాలు పొందవచ్చు. ఈ మాసంలోనూ కొన్ని సవాళ్లు ఉంటాయిగాని వాటిని అధిగమించి ముందుకు సాగే అవకాశం ఉంటుంది. సహనంతో మరియు సరైన నిర్ణయాలతో విజయం సాధించవచ్చు. జనవరి 2025 తులారాశి ఫలాలు. ఈ మాసం ప్రారంభంలో కొన్ని పరిస్థితులు సవాలుగా మారతాయి. సొంత మనుష్యులతో వివాదాలు మరియు అభిప్రాయ భేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి సహనం మరియు సామరస్యమైన దృష్టి అవసరం. ఈ మాసంలో ఆకస్మిక అనారోగ్య సమస్యలు కలగొలపే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు బాధించవచ్చు. సరైన చికిత్స తీసుకోవడం మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం. జంక్ ఫుడ్ మరియు మలినమైన ఆహారం తీసుకోవడం తగ్గించండి. ఈ మాసం ప్రారంభంలో తలచిన పనులు ఆటంకాలకు గురవుతాయి, కానీ క్రమంగా మీరు వాటిని పూర్తి చేయగలరు. వృధా ఖర్చులు తరచుగా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. 16వ తేదీ నుంచి మీకు అనుకూలమైన పరిస్థితులు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు, విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఇది తృతీయ వారం నుంచి విద్యా రంగంలో అనుకూల కాలంగా ఉంటుంది. కార్యాలయంలో, వ్యాపారాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా మీరు విజయం సాధించగలరు. మీ నిర్ణయాలు, కృషి మంచి ఫలితాలను ఇస్తాయి. తృతీయ వారం నుండి అనుకూలత అధికంగా ఉంటుంది. మాసం చివర్లో మీరు ఆనందమయ సమయాన్ని అనుభవిస్తారు. కుటుంబంతో శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ మానసిక ప్రశాంతత మరియు సంతోషం పునరుద్ధరించబడతాయి. పరిహారాలు: ప్రతిరోజు దుర్గాదేవిని పూజించండి మరియు దుర్గా సప్తశతి పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. శుక్రవారం రోజున ఆర్థిక సహాయం అవసరమున్న వారికి దానం చేయండి. ఆరోగ్యం కోసం హనుమాన్ చాలీసా జపించడం కూడా సానుకూల ఫలితాలను అందిస్తుంది. ఈ మాసం మీకు చాలా అవకాశం మరియు సవాళ్ల సమ్మేళనం. సరైన ప్రణాళిక, ఆచరణతో మీకు అనుకూలతను పొందగలుగుతారు. జనవరి 2025 వృశ్చిక రాశి ఫలాలు. ఈ మాసం వృశ్చిక రాశి వారికి సంతోషకరమైన ఫలితాలను అందిస్తుంది. జీవన మార్గంలో సుఖం మరియు ఆర్థిక స్థిరత్వం పొందుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు కుటుంబ జీవితంలో ఆనందం చేర్చుకుంటారు. ఈ మాసంలో మీరు ఆశించిన స్థాయిలో ధనం లభించును. వ్యాపారాలు, ఉద్యోగాలు చేసేవారికి ప్రత్యర్థులపై విజయం సాధించగలరు. ధన ప్రవాహం మెరుగుపడటంతో మీరు కొత్త పెట్టుబడులు చేసే అవకాశాలు కలిగి ఉంటారు. సంసార సంబంధాల పరంగా సంపూర్ణ సంతోషాన్ని అనుభవిస్తారు. దీర్ఘకాలంగా ఎదురవుతున్న వారసత్వ సంబంధ సమస్యలు పరిష్కారానికి చేరుకుంటాయి. కుటుంబ సభ్యులతో సమన్వయం మెరుగుపడటంతో ఒక అనుకూల వాతావరణం సృష్టించబడుతుంది. ప్రభుత్వ సంబంధ సమస్యల్లో మీరు అనుకూల ఫలితాలను పొందుతారు.
ఈ సమయంలో ప్రభుత్వ అనుమతులు లేదా గుత్తేదారీ పనులు సులభంగా పూర్తవుతాయి. మీ దృఢనిశ్చయంతో మీరు మంచి విజయాలు సాధిస్తారు. ఈ మాసంలో 2, 6, 8, 11, 21, 26 తేదీలు ముఖ్యంగా అనుకూలమైనవిగా భావించబడతాయి. ఈ తేదీలలో నూతన కార్యక్రమాలు ప్రారంభించడాన్ని లేదా కీలక నిర్ణయాలను తీసుకోవడం ఉత్తమం. మీ ప్రయత్నాలు అన్ని అనుకూలమైన ఫలితాలను అందిస్తాయి. ప్రత్యర్థులపై సంపూర్ణ విజయం సాధించగలరు. ఇది వ్యాపార మరియు వృత్తి రంగాలలో మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పరిహార సూచనలు: ప్రతిరోజూ శివుడిని పూజించి రుద్రాభిషేకం చేయడం మంచిదిగా భావించబడుతుంది. మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా సానుకూలతను పొందవచ్చు. నవగ్రహ శాంతి పూజ చేయడం ప్రత్యర్థుల ఆటంకాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ మాసం మీకు అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మీ సంకల్పాలను విజయవంతంగా నెరవేరుస్తారు. జనవరి 2025 ధనుస్సు రాశి ఫలాలు. ఈ మాసంలో మొదటి వారం అంతగా అనుకూలం కాకపోవచ్చు. ఆర్థిక విషయాలు కొంత మందగించిన నూతన ఆదాయ మార్గాలు రెండవ వారం నుండి పొందుపరచవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి కనిపించును. అయితే వ్యక్తిగత సంబంధాలు మరియు ఆర్థిక అంశాలు కొన్ని అవరోధాలను ఎదుర్కొంటాయి. మొదటి వారంలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొనవచ్చు. అనవసరమైన ఖర్చులు జోలపెడతాయి. తృతీయ వారంలో ఊహించని అనుకోని ఖర్చులు రావచ్చు. కావున ఆర్థిక వ్యవహారాలు జాగ్రత్తగా నిర్వహించాలి. 5, 7, 25, 29 తేదీలను ప్రత్యేకంగా ఆర్థిక విషయంలో పరిశీలనతో వ్యవహరించాలి. మొదటి వారం తర్వాత వ్యాపార రంగం ఆశించిన ఫలితాలను అందిస్తుంది. నూతన అవకాశాలు, కొత్త కస్టమర్ల ద్వారా లాభదాయక మార్గాలు లభించవచ్చు. వ్యాపార విస్తరణ గురించి పరిపక్వమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం. పితృవర్గీయులతో విరోధాలు మరియు సంక్షోభ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. వాటిని నిపుణుల సూచనలతో పరిష్కరించుకోవడం మంచిది. కుటుంబంలో మంచి సమన్వయానికి ప్రయత్నించండి. ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు కొంత నిరాశకు గురిచేసే అవకాశం ఉంది. మీరు చేయవలసిందల్లా సంభవించే మార్పులను ఓర్పుతో స్వీకరించడం. కొన్ని సమస్యలు అనుకోని పరిణామాలతో పరిష్కారమవుతాయి. 5, 7, 25, 29 తేదీలు అనుకూలం కావు. ఈ తేదీలలో రుణాలు తీసుకోవడం లేదా ఆర్థిక సంబంధ వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం. మొదటి వారం ముగిశాక వ్యాపారాభివృద్ధి మరియు కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నించడం మంచిది. మాసంలో మొదటి వారంలో ఆరోగ్య సమస్యలు ఎదురవచ్చు. మానసిక ఒత్తిడి అధిగమించేందుకు యోగం మరియు ధ్యానం చేయడం సహాయపడుతుంది. అనవసర ప్రయాసలు తగ్గించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. పరిహార సూచనలు: ప్రతివారం గురువారం విశేష పూజలు చేయడం లేదా గురువు గ్రహ శాంతి మంత్రాలు జపించడం, పేదలకి ఆహార దానం లేదా చిన్న సహాయం చేయడం మంచి ఫలితాలు అందిస్తుంది. రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రం జపించడం మంచి ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. ఈ మాసం మీరు ఆర్థిక జాగ్రత్తలతో మరియు సామాజిక సంబంధాలలో ఒత్తిడి నివారిస్తూ జీవిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంఘటనలపై ఓర్పు మరియు స్థిరత్వం కలిగి ఉండడం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. జనవరి 2025 మకర రాశి ఫలాలు. ఈ మాసం మకర రాశి వారికి పాజిటివ్ ఫలితాలు తీసుకురావడం ప్రారంభం అవుతుంది. మీరు గృహకారణ సమస్యల నుండి విముక్తి పొందగలుగుతారు. ఇలాంటివి గతంలో మీకు ఒత్తిడి ఏర్పరిచినవే అయినా ఈ మాసంలో అవి తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు కూడా సానుకూలంగా మారుతాయి. మీరు ధనాదాయం పొందగలుగుతారు. వృత్తి మరియు వ్యాపార రంగాలలో మంచి లాభాలు ఆర్జిస్తారు. మీరు జాగ్రత్తగా పనిచేస్తే
ఈ నెలలో శుభకరమైన ఫలితాలు మరియు కార్యసిద్ధి పొందగలుగుతారు. వ్యవహార సంబంధాలు కూడా సానుకూలంగా ఉంటాయి. ప్రస్తుత వ్యాపారాలలో మీరు కృషి చేయడం వలన బహుమతులు లేదా ప్రతిఫలాలు పొందే అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా సాఫీగా జరుగుతాయి. ఇది ఆర్థిక వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. మీరు వృత్తి సంబంధిత ప్రయాణాల్లో సౌఖ్యంగా సాగగలుగుతారు. అలాగే ప్రయాణాలు మీకు ఆనందాన్ని మరియు నూతన అవకాశాలను తెచ్చే అవకాశాలు ఉన్నాయి. తృతీయ వారంలో మీరు ఆరోగ్య సమస్యలు లేదా శరీర రుగ్మతలు అనుభవించవచ్చు. ఈ సమయంలో అపకీర్తి కూడా ఏర్పడవచ్చు, కాబట్టి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీ ఆరోగ్యం కోసం జాగ్రత్తగా ఉండి, ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు వెంటనే పరిష్కరించడానికి జాగ్రత్త పడండి. చివరి వారం మీకు సామాన్య ఫలితాలు మాత్రమే వస్తాయి. అయితే ఇది అతిగా నిరాశ చెందవద్దు. ఎందుకంటే మీరు పొందిన ఫలితాలు మొత్తం మాసంలో సాధించిన విజయాలు ప్రకారం తక్కువ కావచ్చు. మీ ప్రయత్నాలు మరియు కృషి అమలు చేసిన తర్వాత కూడా ఫలితం సాధించకపోవడం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ మీరు ముందు కొనసాగడం ద్వారా మరింత బలంగా ఎదగగలుగుతారు. శరీర ఆరోగ్యం కొంత ప్రశ్నార్థకంగా ఉండవచ్చు. అయితే సాధారణంగా మీరు ఆరోగ్యపరంగా స్థిరంగా ఉంటారు. అయితే మీరు తీసుకునే జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా ప్రయాణాలు మరియు పని ఒత్తిడిని బట్టి మీ ఆరోగ్యం పట్ల ఎలాంటి సంకోచం లేకుండా పర్యవేక్షణ చేయాలి. పరిహార సూచనలు: ప్రతిరోజు సూర్యునికి నమస్కరించి పూజ చేసుకుంటే మీకు శుభం కలుగుతుంది. అపకీర్తి, ఆరోగ్య సమస్యలు నివారించడానికి ధ్యానం మరియు యోగాను అభ్యసించడం మేలు. ఈ మాసం ఆర్థిక లాభాలు, కుటుంబ హాస్యం మరియు వృత్తి విజయాలను పొందగలుగుతారు, కానీ ఆరోగ్య పరిస్థితుల మీద కొంత జాగ్రత్త అవసరం. పరిశ్రమల్లో స్థిరత కోసం మీ ప్రయత్నాలను కొనసాగించండి. జనవరి 2025 కుంభరాశి ఫలాలు. ఈ మాసం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. ప్రారంభంలో కొంత ఆర్థిక ప్రతికూలత లేదా వ్యక్తిగత విషయాల్లో సవాళ్లను ఎదుర్కొనవచ్చు, కానీ చివరికి మీరు విజయం సాధిస్తారు. మీరు ఈ సమయంలో మీరు విలువైన ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తారు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యక్తిగత జీవితంలో మీరు శుభకరమైన మార్పులు, కుటుంబానికి సంబంధించిన సంతోషకరమైన సంఘటనలు లేదా వివాహం సంబంధాలు వంటి విషయాల్లో అద్భుతమైన ఫలితాలు అనుభవిస్తారు. మీరు అనుకున్న కొన్ని వస్త్రాలు లేదా వాహనాలు కొనుగోలు చేస్తారు. వీటి ద్వారా మీరు మరింత సౌఖ్యాన్ని పొందవచ్చు. వాణిజ్య రంగంలో లాభాలు పొందడానికి మంచి సమయం ఇది. వ్యాపార సంబంధాల పరంగా వ్యాపారం లేదా విక్రయాలు బాగా సాగుతాయి. అలాగే మీ ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. దీనివలన మీరు మరింత ఆర్థిక లాభం పొందగలుగుతారు. గృహంలో వేడుకలు జరగడం, కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవడం మరియు కుటుంబ కలహాలు తొలగిపోవడం మీరు ఎదుర్కొనే శుభదిక్కులుగా ఉంటాయి. వంశ పెద్దల సహకారం మీకు అవసరమైన సలహాలు మరియు సహాయం అందిస్తుంది. దీనివలన మీరు సుఖంగా, నమ్మకంగా జీవించగలుగుతారు. ఈ మాసం కుంభరాశి వారికి ధనవృద్ధి, కుటుంబ సంతోషం, వ్యక్తిగత జీవనంలో శుభకరమైన మార్పులు తెస్తుంది. పరిశ్రమ లేదా వ్యాపారంలో విజయాలు దోహదపడతాయి. గృహంలోని వేడుకలు కూడా ఒక ప్రత్యేక సమయం మార్పును సూచిస్తాయి. పరిహార సూచనలు: ప్రతిరోజు పవిత్రమైన నీటితో ముక్కు లేదా పాదం స్నానం చేయడం ద్వారా మీ శుభసూచకాలు పెరుగుతాయి. హనుమాన్ చాలీసా లేదా సూర్య నమస్కారం జపించడం మంచిది. దాతృత్వం పట్ల అవగాహన పెంచి పేదరికం కొరకు సాయపడండి. సంక్షిప్తంగా ఈ మాసం కుంభరాశి వారికి చాలా మంచి, శుభమైన ఫలితాలు తెచ్చిపెడుతుంది. జనవరి 2025 మీనరాశి ఫలాలు. ఈ మాసంలో మీనరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి.
తగాదాలు లేదా కోర్టు కేసులు లేదా పోలీసుల జోక్యం వలన మీరు కొంత చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ తరహా పరిస్థితులు వలన మానసిక ఒత్తిడి అనుభవించవచ్చు. వ్యాపార వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. ఈ నెలలో ఆశించిన ధనాదాయం కొన్ని పరిస్థితులలో పూర్తిగా సరిపడదు, కానీ మీకు మిత్రుల సహాయం లభించడం, ప్రయాణాలు జరగడం మంచి పత్రాలు అనుభవింపజేస్తుంది. అయినప్పటికీ ఆరోగ్య సంబంధ కొన్ని సవాళ్లను కూడా కలిగిస్తుంది. ప్రయాణాల కారణంగా ఆరోగ్యం మళ్లీ దెబ్బతినవచ్చు. జీవిత భాగస్వామి కోసం మీరు కొంత ధనం వ్యయించవచ్చు. కానీ ఇలాంటి వ్యయం వల్ల మీరు కాస్త ఆర్థిక ఒత్తిడికి గురి కావచ్చు. ఇక కొన్ని సందర్భాలలో మీరు అతిగా ఆలోచించడం వలన కొన్ని నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో మీరు సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబ సంబంధాల్లో కూడా శాంతి ఉంటుంది. సంతాన ప్రయత్నాలు ఈ నెలలో ఫలించవచ్చు. ముఖ్యంగా పురుషుడు లేదా స్త్రీ సంబంధిత పనులు జరగవచ్చు. పరిహార సూచనలు: ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. ఇది శక్తి మరియు రక్షణను కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. వివాహ లేదా సంతాన సంబంధ వ్యయాలు తగ్గించడానికి పకడ్బందీగా ఆర్థిక పరమైన మార్గదర్శకత్వం తీసుకోండి.